భారతదేశానికి ఘనసేవలు అందించిన మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ కావలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పొదలకూరు కళ్యాణ్ తెలిపారు. రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి సందర్భంగా కావలిలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాజీవ్ గాంధీ భారతదేశ చరిత్రను మార్చిన గొప్ప నాయకుడన్నారు. నేడు మోడీ ప్రభుత్వంలో ఆర్థిక పరిస్థితి ప్రమాదంలో ఉందన్నారు. టెలికమ్యూనికేషన్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి భారతదేశ చరిత్రను మార్చిన నాయకుడు రాజీవ్ గాంధీ అన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు పొదలకూరి కళ్యాణ్, కావలి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నా. ఈరోజు మే 21 రాజీవ్ గాంధీ వర్ధంతి. సుమారు ఆయన మరణించి 35 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ సందర్భంగా కావలి కాంగ్రెస్ పార్టీ తరపున, కావలి నియోజకవర్గ ప్రజల తరపున ఆయనకి ఘన నివాళులు అర్పిస్తుంది. ముఖ్యంగా ఆయన మన దేశానికి ఎన్నో ఎలలేని సేవలు ప్రధానమంత్రిగా చేశారు. ఆయన చేసిన వాటిల్లో ముఖ్యంగా కంప్యూటరు, టెలికమ్యూనికేషన్ అలాంటి సంస్కరణలు ప్రవేశపెట్టి ఈ దేశానికి ఎనలేని సేవలు అందించడంలో అది పెద్ద ఉదాహరణగా ఈరోజు సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. ఆయన్ని ఈ దేశ ప్రజలు సమాచార పితామహుడిగా పరిగణిస్తారు. అలాంటి మహోన్నతమైన వ్యక్తి ఈ దేశానికి సేవలు చేసినట్లలో ఆ రోజుల్లోనే మహిళలకు 33% రిజర్వేషన్ తీసుకురావటానికి ఆయన ఎంతో కృషి చేశారు. ఆ రోజుల్లో ముఖ్యంగా ఈ దేశ యువత 18 సంవత్సరాలకే ఓటు హక్కును కల్పించిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీగా రాజీవ్ గాంధీ ప్రధానిగా ఆ రోజు తీసుకొచ్చిన విషయం మన దేశ ప్రజలందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడింది. అలాగే ఆయన మరణాన్ని ఈరోజు మనందరం, ఈ దేశ ప్రజలందరూ కూడా ఆయన మరణానికి నివాళులు అర్పించుకుంటూ జై జోహార్ రాజీవ్ గాంధీ, జై కాంగ్రెస్. అలాగే ఈరోజు మనం చూసినట్టయితే ఆంధ్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దేశంలో ఎలాంటి పరిపాలన అందిస్తున్నదో మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే 2014లో మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత రూపాయికి డాలర్ విలువ 49 రూపాయలుగా ఉంటే ఈరోజు అదే డాలర్ విలువ 97 రూపాయలకి చేరింది. దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది ఈ 15 సంవత్సరాల పరిపాలనలో బీజేపీ యొక్క ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉన్నదనేది ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు, కేంద్ర ప్రభుత్వాల పనితీరుని మన అందరం కూడా అర్థం చేసుకోవాలి. మన మోడీ గారి పర్యటనలో మనకి కొన్ని సూచనలు చేసిపోయారు. దాన్ని బట్టే మనకు అర్థమవుతా ఉంది రాబోయే రోజుల్లో ఈ దేశంలో ఆర్థిక మాన్యం ఏర్పడే స్థితిలో ఉందని మనకు ఒక ఇంటి ఇచ్చాడు. కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా యువత, చదువుకున్న యువతకి ఉద్యోగ అవకాశాలు లేక పక్క రాష్ట్రాలు వెళ్ళిపోతున్నటువంటి మన అందరం కూడా గమనించాం. ఒక పింఛన్ల కాడి నుంచి ప్రతి ఒక్కరికి, రైతాంగం కాడి నుంచి ప్రతి ఒక్కటి కూడా మన రాష్ట్రంలో చాలా ఇబ్బందుల్లో గురవుతూ ఉన్నది. కనుక మనం అందరం కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే మన ఆంధ్ర రాష్ట్రంలో 5 సంవత్సరాలు వైసీపీకి అధికారం ఇచ్చాం. కూటమి ప్రభుత్వం కూడా ఇప్పుడు 10వ సంవత్సరం 2 సార్లు ప్రభుత్వాన్ని చేస్తూ ఉంది. వీళ్ళు చేసింది మనకి ఏం లేదు. కనుక అందరూ కూడా గమనించాల్సిన విషయం ఎంతో అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా కావలి నియోజకవర్గ ప్రజలను కూడా గమనించాల్సిందిగా కోరుకుంటున్నా. అంతే సబ్జెక్ట్ అంతా